నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఇక రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతుంది. డిమాండ్ల పరిష్కారంలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. నేడు అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లయితే రేపు ఉదయం నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ ఒక నేతలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది ఆర్టీసీ యాజమాన్యం. వీటితో పాటుగా సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరోసారి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం, అలాగే జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం తదితరులు మంత్రిని కలిశారు. కార్మికుల సమస్యలు మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి పొన్నవారికి భరోసానిచ్చారు. అయినా కూడా ఒక డెడ్ లైన్ విధించింది ఆర్టీసీ జేఏసీ. ఏం చేయబోతోంది? సో ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్. ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగించింది. ఈరోజు అర్ధరాత్రి వరకు ఒక డెడ్ లైన్ విధించింది. సో ఈ లోపు ఒకవేళ చర్చలు జరిగితే కనుక
రేపటి నుంచి సైరన్ మోగే అవకాశం లేదు, లేకపోతే మాత్రం సైరన్ మోగే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినా కూడా సమ్మెకు దిగడం ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు, సమస్యలు పరిష్కరిస్తాం, సమయం కావాలని కోరారు, అయినా కూడా సమ్మెకు దిగుతున్నారు. సో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశించాము, అయినా కూడా జరగలేదని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఇవే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఆర్టీసీకి సంబంధించి రేపటి నుంచి సమ్మెకు వెళ్ళనున్నట్టుగా కూడా ఆర్టీసీ జేఏసీ అయితే ప్రకటించింది. జేఏసీలో కూడా 2 వర్గాలుగా చీలిపోయినప్పటికీ బస్సులు ఆపేస్తాం, ఎక్కడికక్కడ నిలిపేస్తాం అనేది ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ సమ్మెను ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వివిధ యూనియన్లతో చర్చిస్తున్నారు. ఇక ప్రధానంగా ఆర్టీసీ యూనియన్లకు సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జీవో 961 జారీ చేసి చాలా ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ అమలు కాలేదు. దాంతో పాటు ఆర్టీసీ డీజిల్ బస్సులకు స్థానంలో రెట్రో ఫిట్మెంట్ పాలసీపై ఎలక్ట్రిక్ బస్సులను ప్రస్తుతం అయితే తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అలాగే జేబీఎం సంస్థలకు సంబంధించినటువంటి బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న డ్రైవర్లకు ఆర్టీసీకి ఎట్లాంటి సంబంధం లేదు, వాళ్ళు ప్రైవేటు ఉద్యోగులుగానే ఉన్నారు. అయితే ఆ స్థానంలో ఆర్టీసీ ఉద్యోగులని డ్రైవర్లని ఉద్యోగం కోల్పోయేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. దీంతో పాటు అనేక మంది కార్మికులు ఉద్యోగులు కూడా గుండెపోటుతో కానీ వివిధ అనారోగ్యాలతో కూడా మరణించినటువంటి ఘటనలు కూడా అనేకం వెలుగు చూశాయి. ముఖ్యంగా ఆర్టీసీలో ఎటువంటి
రైట్, ఒక అప్డేట్స్ కంటిన్యూ చేయడానికి ఫోన్ ఇన్లో మా రమేష్ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి డిమాండ్లో జాప్యం చేస్తుంది సర్కార్ అని ప్రధానంగా సైరన్ మోగించబోతుంది, సమ్మె సైరన్. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా వ్యవహరించే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. రమేష్ చెప్పండి, అంటే ప్రధానంగా ఏ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, అలాగే 2 పిఆర్సీల అమలు, సిపిఎస్ పిఎఫ్ డబ్బులు సుమారు 2,700 కోట్ల చెల్లింపులు వంటి ప్రధానమైనటువంటి 21 డిమాండ్లతో కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మిక యూనియన్లు సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించే నేపథ్యంలోనే 45 రోజుల సమ్మె నోటీస్ ఇచ్చి ప్రస్తుతం సమ్మెకు వెళ్తున్నట్టు కూడా యూనియన్ నాయకులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ సమ్మెను ఆపడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా వివిధ యూనియన్లతో వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. సమ్మె ఒకవేళ చేసేటువంటి తప్పని పరిస్థితి అయితే కనుక ఆ ప్రభావం రాష్ట్ర ప్రజలపైన, ప్రభుత్వం పైన పడుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ముఖ్యంగా ఆర్టీసీ మీద సుమారు 90% మందికి పైగా ప్రజలు కూడా ఆధారపడి ప్రతి డైలీ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సమ్మె చేస్తే కనుక వారందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. కేవలం సీఎం అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులకే కాదు, ఉద్యోగులు కూడా బాధ్యత వ్యవహరించాలి. ఒక సమ్మె చేయడం కాకుండా మనం డిస్కస్ చేసి చర్చల ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం అనేది కూడా ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సమ్మె కాకుండా బస్సులను ఆపేటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో అది కాకుండా చర్చల ద్వారా ఎలాంటి డిమాండ్లు ఉన్నా, సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ కొన్ని యూనియన్లు మాత్రం ఈ మాటను పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి రెండు వర్గాలతో కూడా యూనియన్ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ కూడా విడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఇటీవల నిర్వహించినటువంటి ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు నిర్వహించిన కార్మిక కవాతులో ఈయూ, టీజేఎంయూ, టీఎంయూ, అలాగే ఎన్ఎంయూ, బీకేయూ, బీడబ్ల్యూయూ, కేపీ యూనియన్ సంబంధించిన నేతలు అయితే పాల్గొన్నారు. కానీ టీఎంయూ, ఎన్ఎంయూ, కార్మిక సంఘ్, ఎస్టీఎంయూ సంఘాలకు చెందిన నేతలు అయితే పాల్గొనలేదు. అట్లాగే ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన చైర్మన్ అశ్వత్థామరెడ్డితో పాటు పలు ఇతర సంఘాలకు సంబంధించిన నేతలు కూడా పొన్నం ప్రభాకర్ తో నిన్న కూడా మీటింగ్ అయ్యారు. ఈ సమ్మెకు తాము మద్దతు చెప్పడం లేదని కూడా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి 10 ఏళ్ల పాలనలో కూడా ఆర్టీసీలో యూనియన్లను తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక 5-6 నేతలకు సంబంధించి జేఏసీ నేతలు కానీ, కార్మిక సంఘాల నేతలకు ప్రభుత్వ పెద్దలతో దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారి పనులను మాత్రమే చేయించుకున్నారు. వారికి అవసరం ఉన్నటువంటి రిలాక్సేషన్ కానీ ఇతర పనులను చేయించుకున్నారు తప్ప కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల పాలనలో కూడా 2024 జనవరి 1 నుంచి కూడా ఆర్టీసీకి సంబంధించిన శాలరీలు ప్రతి నెల మొదటి తేదీనే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో బకాయిలు ఉన్నటువంటి డిఏలకు సంబంధించి కానీ, ఫిట్మెంట్లకు సంబంధించి కానీ, అలాగే శాలరీ పెండింగ్లు నెలలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే మనం గతంలో చూసాము. కానీ 2024 తర్వాత ఈ పరిస్థితి లేదు అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఈ విధంగా రెగ్యులర్ గా శాలరీలు ఇచ్చినందుకు మీరు సమ్మెకు వెళ్తున్నారా అంటూ కూడా సీఎం ఒక దశలో ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సమస్యలకు సంబంధించి ఆర్టీసీ గత 16 నెలల్లో అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపట్టుతుంది. ముఖ్యంగా 2013 నుంచి చెల్లించాల్సినటువంటి 400 కోట్ల రూపాయల బాండ్స్ కూడా చెల్లించినట్టుగా కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. దాంతో పాటు 2017 ప్రకారం పే స్కేల్ 21% ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 412 కోట్ల రూపాయల భారం ప్రభుత్వాన్ని మీద పడుతున్నప్పటికీ కూడా ఈ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తోంది. అట్లాగే పిఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. సుమారు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా కార్మికులకు రావాల్సిన పిఎఫ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన చెల్లింపులు కూడా చేశారు. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది 2024 నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రతి నెల రెగ్యులర్ గా చెల్లిస్తుండడంతో పాటు 1500 మందికి సంబంధించినటువంటి కారుణ్య నియామకాలను కూడా ఈ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. దీంతో పాటు కొత్తగా ఉద్యోగాలు టీజీఎస్ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగాల కోసం కూడా భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
సో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కార్మిక యూనియన్లు ఈ విధంగా సమ్మెకు వెళ్ళడం అనేది సరికాదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. అలాగే రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ దృష్టికోణంలో సానుకూలంగా ప్రభుత్వం ఉంది. ఈ సమస్యలకు సంబంధించి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్న నేపథ్యంలో సమ్మె చేస్తే అట్లాగే ఆర్టీసీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ అట్లాగే సామాన్య ప్రజల మీద కూడా ఆ మేరకు భారం పడేటువంటి అవకాశం ఉంది, వారికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్రకు సంబంధించిన పరిస్థితి కూడా కొంత రిమార్కబుల్ గా మారేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగ కార్మిక సంఘాల నేతలను కూడా ప్రభుత్వం కోరుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వివిధ యూనియన్ నేతలతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లాంటి డిమాండ్లతో వచ్చినప్పటికీ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో సమ్మె మార్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. గతంలో బీఆర్ఎస్ పాలనలో కార్మిక యూనియన్లను తొక్కిపెట్టి యూనియన్ల డిమాండ్లు కొంతమంది కొన్ని సంఘాలు దూరంగా ఉన్నాయి, కొన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది అనుకూలంగా వారికి ఉన్నారన్నటువంటి విషయాలు కూడా స్పష్టమవుతున్నాయి. సో ఇక్కడ ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉండే అవకాశం ఉంది వారి ఉసుగొల్పే? ఎందుకంటే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, విశ్వసుందరి మనలకు సంబంధించి కాంపిటీషన్ నిర్వహించడానికి డబ్బులు ఉంటాయి కానీ ఇక్కడ ఉద్యోగులకు లేకపోతే నిరుద్యోగులు చూడడానికి లేకపోతే ఇక్కడ వాళ్ళ డిమాండ్లు పరిష్కరించడానికి డబ్బులు ఉండవంటూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ కోణాన్ని ఏమైనా ఆలోచించే అవకాశం ఉందంటారా? అయితే గతంలో 10 ఏళ్ల పాలనలో కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కానీ యూనియన్లను పూర్తిగా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు చిన్న చిన్న సమస్యలు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, అట్లాగే ఏదైనా ఇబ్బందుల నేపథ్యంలో డ్యూటీకి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో లేదా చిన్న చిన్న యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాలను తొలగించడం వంటివి పెద్ద చర్యలకు తీసుకున్న నేపథ్యంలో యూనియన్ల వారి తరఫున మాట్లాడే యూనియన్లను కూడా దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 14 నెలల పాలనలో మనం చూస్తే ఆర్టీసీ యూనియన్లకు మళ్ళీ ఒక పునరుజ్జీవం వచ్చినట్టుగా చెప్పొచ్చు. నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా సమస్య ఉంటే మాట్లాడండి, రండి అని కూడా ప్రభుత్వం 14 నెలల నుంచి ఓపెన్ డోర్ ఇచ్చింది. కార్మిక సంఘాల నేతలు కూడా ఆ మేరకు రిలాక్సేషన్ అది ఆ కార్మిక సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయినా కూడా సమ్మె మార్గం వెళ్ళడం కనుక రాజకీయ కోణం ఉంది. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ కానీ ఇతర రాజకీయ పార్టీల ప్రేరేపితం వల్లనే కొన్ని కార్మిక యూనియన్లు ఈ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుందనేది ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సూచించడం జరిగింది. కార్మికులకు సంబంధించి సమస్యలు ఉంటే, వారి డిమాండ్లు ఏదైనా ఉంటే కార్మిక యూనియన్లుగా మీరు ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చించవచ్చు. మీకు కూడా సానుకూలంగానే చర్చలకు సానుకూలంగా ఉన్నాం, కానీ ఈ రాజకీయాన్ని ఇందులో లాగి రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆందోళనలకు దిగకూడదు అంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ముఖ్యంగా గతంలో నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎస్మా చట్టం అనేది మన దగ్గర అమల్లో. రైట్. అంటే ఈరోజు ఏమైనా ఒక చర్చలకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది, ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి ప్రభుత్వం నుంచి కానీ కార్మికుల నుంచి కానీ సంధి కుదిర్చేందుకు, లేకపోతే వారి డిమాండ్స్ ఏంటి తెలుసుకునేందుకు ప్రయత్నం జరుగుతుందా? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వారి డిమాండ్లను వినడానికి, సానుకూలంగా స్పందించడానికి అయితే పరిస్థితిని కూడా మన ఖజానా పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క సమస్యని మనం తీసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్ని యూనియన్లకు ఓపెన్ డోర్ తెరిచారు. ఆయన ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కానీ ఇటు సీఎంఓ సెక్రటేరియట్ లో కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకురాదలుచుకున్నారో వారందరినీ కూడా చర్చించడం జరుగుతుంది. ఉదయం ఐఎన్టీయూసీ నేతలతో కూడా ఆయన చర్చించారు. కార్మికులకు సంబంధించి ఎట్లాంటి సమస్యలున్నా తాము మాట్లాడడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లకు సంబంధించి కానీ అంతకు ముందున్నటువంటి పరిస్థితులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, డిఏలకు సంబంధించి కానీ, ఫిట్మెంట్లకు కానీ, అట్లాగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కార్మికులకు సంబంధించి వాటిని కూడా ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తున్నాం. కాబట్టి తమ ప్రభుత్వం ఎట్లాంటి కోఆపరేటివ్ పద్ధతిలో ఉందో దాన్ని కూడా గమనించాలనేది చెప్పడం జరుగుతుంది. రవాణా శాఖ మంత్రి అన్ని యూనియన్లను, ఏ యూనియన్ వచ్చినా ఎట్లాంటి డిమాండ్లతో వచ్చినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేది మాత్రం ఈ సందర్భంలో కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ ఒక పాజిటివ్ అంశంగా మనం చూడవచ్చు. సో నిజమైన డిమాండ్లు లేదా అత్యవసరమైన డిమాండ్ల పట్ల
ప్రభుత్వం కూడా సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనం గమనించవచ్చు. గతంలో పిఎఫ్ పెండింగ్ కానీ, శాలరీ పెండింగ్స్ కానీ, అట్లాగే డిఏల కోసము, ఏరియర్స్ కోసము అనేక ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది అమలు కాలేదు. కానీ 2024 నుంచి రేవంత్ రెడ్డి కూడా ఇదే ఒక మార్పుగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంతకు ముందు ఏరియర్స్ ని కానీ బకాయిలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ 2024 నుంచి తాను సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మాత్రం ఎట్లాంటి పెండింగ్ ఉండకూడదని పిఎఫ్ ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు జీతాలు మాత్రం ప్రతి నెల 1వ తేదీన వేసేలాగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొంత ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఆర్టీసీ కార్మికులకు కానీ ఇది ఒక సానుకూల అంశం. గత 10 ఏళ్ల పాలతో పోల్స్తే కనుక ఇది ఖచ్చితంగా సానుకూలమైన అంశమే. అలాగే కార్మిక యూనియన్లని దగ్గరికి రానివ్వకుండా, మాట్లాడకుండా, వారి సమస్యలను ఏంటో తెలుసుకోకుండా ఎస్మా చట్టం ప్రయోగిస్తాం, ఉద్యోగులను తొలగిస్తాం, అట్లాగే లాఠీ చార్జులు చేస్తాం అనే దానికంటే కూడా భిన్న ధోరణితో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. డెమోక్రటిక్ పద్ధతిలో సమస్యను అనేది సాల్వ్ చేసుకున్నాం. సేమ్ టైం ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలి. ప్రభుత్వం నడపడం అంటే కేవలం సీఎం, మంత్రులు, మిగతా ప్రజాప్రతినిధులే కాదు, అధికారులు కూడా అందులో భాగమే. వీరంతా కూడా ప్రజలకు సర్వీస్ చేయడానికే ఇక్కడ ఉంది. వాళ్ళు కట్టే ట్యాక్స్ తోటే మనకు శాలరీలు వస్తున్నాయనే విషయాన్ని కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఓపెన్ డోర్ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే యూనియన్లతో పాటు కొన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు వస్తున్నాయి. కొన్ని యూనియన్లు కూడా ఆల్రెడీ మేము సమ్మెలో పాల్గొనడం లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ కొంతమంది రాజకీయ ప్రేరేపితం వల్లనో లేదా మరే ఇతర కారణాల వల్లనో కొన్ని యూనియన్ నాయకులు మాత్రం సమ్మెకు వెళ్తామని చెప్తున్నప్పటికీ దాని వెనుక ఇతర కారణాలు ఉన్నాయి. నిజంగా సమ్మె చేయాల్సినటువంటి అవసరం కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం అంత నిరంకుశంగానైతే లేదు. కాబట్టి సమ్మె నిర్ణయం వెనక్కి పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ప్రభుత్వం చర్చలు చేస్తామన్నప్పుడు కూడా సమ్మె చేయడం అనేది ఒక ఏకపక్ష ధోరణిగా కూడా మనం చూడవచ్చు. యూనియన్ నాయకులు ఈ విషయాన్ని కూడా వారికి ఒకవేళ చర్చలు జరిగితే, చర్చలు సానుకూలంగా లేకపోతే, అంటే ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఏదైతే ఉందో, అంటే కొన్ని ఈరోజు చేస్తామని ఇటువైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగస్తులు. ఒకవేళ డెడ్ లైన్ ఏమైనా మార్చుకునే అవకాశం, కొంత విరామం తీసుకునే అవకాశం, వాయిదా వేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందో, లేకపోతే ఒకవేళ సంధి కుదరకపోతే అనుకున్న డిమాండ్స్ ఒకవేళ పూర్తి స్థాయిలో కొన్నింటిలో ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఖజానా పరిస్థితి మీరు అన్నట్లు క్లియర్ కట్గా చెప్తుంది కాబట్టి కొంత సమయం అడిగే అవకాశం ఉంది. సో ఈ లోపు ఏమైనా ఉద్యోగస్తులు సంధి కుదరకపోతే, ఒప్పుకోకపోతే సంధి చేసే అవకాశం ఉందో, ఒకవేళ సంధి చేస్తే కంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? యూనియన్లు మాత్రం కొంత సానుకూలంగానే ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అట్లాగే ప్రభుత్వం కూడా యూనియన్ నాయకులకు అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో రేపటి నుంచి, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని యూనియన్ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో సమ్మెకు కొంతకాలం మీరు అన్నట్టుగా వెనక్కిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు చర్చిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఏకపక్షంగా సమ్మెకు వెళ్ళడం అనేది ప్రజలు కూడా గమనిస్తున్నటువంటి విషయము. అట్లాంటి నేపథ్యంలో ఏకపక్షంగా సమ్మెకు పోవడం అనేది యూనియన్ నాయకులకే కొంత రివర్స్ పరిణామాలను కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. కార్మికుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి కూడా ఆ యూనియన్ నాయకులకు వ్యతిరేకత వస్తుంది. దీంతో పాటు ప్రభుత్వానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎవరైతే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన కానీ లేదా ఇతర కార్యక్రమాలను కానీ చేయకుండా లేదా సభకు ఏకపక్షంగా పోయిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్మా చట్టం కూడా ప్రభుత్వం వద్ద ఒక తిరుగులేని ఆయుధంగా ఉంది. కానీ అత్యవసర సర్వీసులకు సంబంధించి ఆర్టీసీ కూడా ఉంటుంది. దీన్ని సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో ఆపేందుకు మాత్రం ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది. సేమ్ టైం కొన్ని యూనియన్లు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. వారికి అవసరమైనటువంటి డిమాండ్ కానీ కార్మికులకు సంబంధించి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను మంత్రికి కూడా వివరించడం జరిగింది. ఐఎన్టీయూసీ కానీ ఇప్పుడు సెక్రటేరియట్ లో మంత్రితో మీటింగ్ కోసం కూడా ఇతర కార్మిక సంఘాలు కూడా అపాయింట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అత్యవసరంగా వెంటనే తీర్చాల్సినటువంటి కొన్ని సమస్యలను అయితే తీర్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక భారం లేనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ ఖజానా మీద భారం పడనటువంటి నిర్ణయాలను, సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమ్మె కూడా కొంత వెనక్కిపోయే అవకాశం ఉంది. రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక కారణంగా కూడా
ఈ సమ్మెను చూస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే సమ్మెకు వెళ్తామని చెప్తున్నారో వారు కూడా ఒక డైలమాలో పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి ప్రస్తుతం అందుబాటులో ఉంది, రవాణా శాఖ మంత్రి అందుబాటులో ఉంది. కార్మిక సంఘాలు ఎట్లాంటి డిమాండ్లతో వచ్చినా మేము చర్చిస్తాము, ప్రస్తుత పరిస్థితిని వివరించి ఆ సమస్యలను ఏ విధంగా భవిష్యత్తులో ఎట్లా పరిష్కరించుకుంటాం అనేది కూడా వారికి వివరించడానికి తాము సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా కేవలం సమ్మె మాత్రమే ఒకే ఒక మార్గం అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా ఈ కార్మిక సంఘ నేతలు ఎవరైతే వ్యతిరేకంగా ఈ సమ్మెకు సపోర్ట్ చేసేలాగా ఉన్నారో, సమ్మె తప్ప ఇంకోటి చేయము అనే విధంగా ఉన్నారో, దీని వెనుక రాజకీయాలు ఉన్నాయి అనేది ఒక స్పష్టంగా తేలిపోతుంది. దాంతో పాటు వారు వేరే ఉద్దేశాలతోటి నిజంగా కార్మికుల సమస్యలు కాకుండా వారికి ఇతర ప్రయోజనాల కోసం మాత్రం ఈ సమ్మె పిలిపిస్తున్నారు అనేది కార్మికుల్లో కానీ ప్రజల్లో కానీ బలంగా నాటుకునేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వెంటనే ఈ సమ్మె అయితే జరిగేటువంటి అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తలేదు. ముఖ్యంగా గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చించేందుకు అవకాశం లేదు. అట్లాగే 4 డిఏలకు సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది. కారుణ్య నియామకాలను ఎక్కడికక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లా దాంతో పాటు గ్రీన్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆ సందర్భంలోనే తీసుకొచ్చారు. గ్రీన్ ఎలక్ట్రిక్ బస్సులకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ సిబ్బందికి కానీ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్వయంగా కంపెనీకి సంబంధించిన డ్రైవర్ అక్కడ ఉంటారు కాబట్టి ఆ ఉద్యోగం కూడా ప్రైవేటు చేతుల్లోకి పోతుందనేది చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్. ఆందోళన కూడా ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వం ముందు కార్మిక సంఘ నేతలు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. కాబట్టి దాని మీద డిస్కషన్ అనేది కొనసాగుతుంది. గతంలో అసలు మాట వినటువంటి పరిస్థితుల నేపథ్యం నుంచి ప్రస్తుత ప్రభుత్వం మాట వింటుంది. దానికి 4 అడుగుతే 1-2 అయినా చేసేటువంటి పరిస్థితి ఉంది. వెంటనే చేస్తున్నారు. గతంలో 2.5 డిఏని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న 2 అరియర్స్ సంబంధించినటువంటి వాటికి కూడా ఇచ్చింది. ఇట్లా ఒక పద్ధతిగా ఖజానాన్ని చూసుకుంటూ అటు కార్మికులకు ఇబ్బందులు కలగకుండా సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో ప్రధానంగా రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సరైన మోగబోతుందని ప్రధానంగా చూద్దాం. అంటే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సరైన మోగబోతుంది, డిమాండ్ల పరిష్కారంలో సర్కారు జాప్యం చేస్తుందన్నటువంటి నేపథ్యంలో వారు సమ్మెకు దిగబోతున్నారు. ఇటువైపు పూర్తి సానుకూలంగా ప్రభుత్వం కానీ మంత్రిత్వ శాఖకు సంబంధించి పొన్నం ప్రభాకర్ పదే చెప్తున్నారు. సో మాట్లాడడానికి ఆయన సిద్ధపడ్డారు. కొన్ని యూనియన్ సంఘాలకు సంబంధించినటువంటి వారితో మాట్లాడారు. సో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కొంత సమయం తీసుకొని అప్పుడు పరిష్కరించేది. ఎందుకంటే ఎస్మా చట్టాన్ని ఇందాక మాట్లాడినటువంటి సందర్భాల్లో ఎస్మా చట్టాన్ని ప్రయోగించే ఒక ఆయుధం ఉన్నప్పటికీ కూడా సానుకూలంగా ప్రజాప్రభుత్వంగా ముందుకు వెళ్ళాలి, వారి సమస్యలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఒకవేళ మాట్లాడిన తర్వాత సానుకూలంగా ఉండే అవకాశం ఉందా, ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్నటువంటి అంశాలు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం. అంటే ఈ రోజు వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సంధి కుదరకపోతే 12 గంటల తర్వాత అర్ధరాత్రి నుంచి సమ్మె సరైన మోగబోతుంది, కంటిన్యూ చేయబోతున్నారు. చాలా వరకు అవకాశాలు లేవు, దాన్ని కొంతవరకు వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. చూడాలి ఏం జరగబోతున్నది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.